తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశానికి కొండా సురేఖ దూరంగా ఉన్నారు. ఇక బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పుపై కేబినెట్ లో చర్చించనున్నారు. ఈ భేటీ తర్వాత స్థానిక ఎన్నికలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పలు సాగునీటి ప్రాజెక్టులు, కొన్ని ప్రాజెక్టుల డిజైన్ల మార్పునకు అనుమతులు, ధాన్యం కొనుగోలు, హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం పరిధిలోకి తీసుకోవడం, రెండో దశ విస్తరణ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది తెలంగాణ కేబినెట్. తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. పూర్తి వివరాలు నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. విజయ చంద్రిక, సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి మంత్రి కొండా సురేఖ మినహా మంత్రులంతా కూడా హాజరయ్యారు. ప్రధానంగా మొదటగా ఈ కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశం పైన ఏ విధంగా ముందుకు వెళ్లాలనేటువంటి దానిపైన సుదీర్ఘంగా చర్చిస్తా ఉన్నారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో బీసీలకు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలనేటువంటి పట్టుదలతో ఉంది. ఆ మేరకే ఈ రిజర్వేషన్ల పైన కసరత్తం చేసింది. ఇక్కడ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఎంపెరికల్ డాటాను తీసింది. ఆ తర్వాత రిజర్వేషన్లను అనౌన్స్ చేసింది. అసెంబ్లీలో ఆమోదించి దానికి సంబంధించిన బిల్లును గవర్నర్ కు పంపింది. కానీ అక్కడ ఆమోదం లభించినటువంటి నేపథ్యంలో జీవోను తీసుకొచ్చి ఎన్నికలకు వెళ్తున్నటువంటి సమయంలో హైకోర్టులో మధ్యంతర ఉత్తర్వులు వచ్చి జీవో పైన స్టే విధించిన నేపథ్యంలో ఇటు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. కానీ సుప్రీంకోర్టులో ఈ రోజు ప్రభుత్వానికి నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో ఇక దీనిపైన ఏ విధంగా వెళ్ళాలి, ఇప్పటికే రిజర్వేషన్ లో అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో ఖరారు చేసి ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే వచ్చినటువంటి నేపథ్యంలో హైకోర్టులో పూర్తి స్థాయి ఉత్తర్వులు వచ్చేంత వరకు వెయిట్ చేయడమా, లేదనంటే గతంలో చెప్పినట్లుగా పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి వెళ్లడమా అనేటువంటి దానిపైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే కేబినెట్ సమావేశానికి ముందు అడ్వకేట్ జనరల్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. లీగల్ ఒపీనియన్ ను తీసుకున్నారు. న్యాయపరంగా హైకోర్టులో ఇంకా ఫర్దర్ గా ఏ విధమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తే మనకు అనుకూలంగా తీర్పు వచ్చేటువంటి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనేటువంటి దానిపైన కులంకషంగా చర్చించారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల పైన ఈ రోజు సమావేశంలో చర్చలు జరుపుతా ఉన్నారు. అయితే 42% రిజర్వేషన్ పార్టీ పరంగా ఇచ్చి వెళ్లాలనుకున్నప్పుడు మళ్ళీ జీవోను మార్చి కొత్త జీవో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ జీవో మేరకు రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంటుంది. దాన్ని మళ్ళీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ రాష్ట్ర ఎన్నికల సంఘం రీషెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. సో వీటన్నింటిపైన కూడా, ఈ పరిణామాలన్నింటిపైన కూడా భవిష్యత్ కార్యాచరణ పైన ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని బీసీ రిజర్వేషన్ల మీద ఈ రోజు కేబినెట్ లో తీసుకోబోతా ఉన్నారు. దాంతో పాటుగా ప్రాజెక్టుల పైన, నీటిపారుదల ప్రాజెక్టుల పైన కూడా ఈ రోజు పలు నిర్ణయాలను కేబినెట్ లో చర్చించి తీసుకోబోతా ఉన్నారు. అందులో ప్రధానంగా ఎస్ఎల్బీసీలో ప్రమాదం జరిగిన తర్వాత ఎస్ఎల్బీసీ టన్నుల పనులు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే దాన్ని పునరుద్ధరించాలి, ఆ పనులను ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. అందుకోసము మాన్యువల్ గా తవ్వాలి అని చెప్పి డిసైడ్ అయింది. అందుకు అవసరమైనటువంటి టెస్ట్లన్నీ కూడా చేపించాలని చెప్పి కూడా డిసైడ్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఎస్ఎల్బీసీ పనుల ప్రారంభం పైన కూడా చర్చించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతా ఉన్నారు. ఇక మరొక వైపు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, కాళేశ్వరం ప్రాజెక్టును కూడా పునరుద్ధరించాలి అని చెప్పి ప్రభుత్వం డిసైడ్ అయింది. ఆ మేరకు డిజైన్లను ఆహ్వానిస్తూ టెండర్లను కూడా పిలిచింది. సో ఆ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాజెక్టుల పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి పనులపైన, అందుకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలపైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక దాంతో పాటుగా తుమ్మిడిహట్టు వద్ద ప్రాణహిత చేవల్ల ప్రాజెక్టును నిర్మించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయానికి వచ్చింది. అయితే 148 మీటర్ల ఎత్తు వద్ద నిర్మించడానికి అటు మహారాష్ట్ర అంగీకరించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వము 150 మీటర్ల ఎత్తులో నిర్మించాలని చెప్పి డిసైడ్ అయినటువంటి నేపథ్యంలో దానికి మహారాష్ట్ర నుంచి ఎన్ఓసి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటుగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మహారాష్ట్రకు వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశమై దీనిపైన చర్చించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. దీనిపైన కూడా ఒక నిర్ణయాన్ని తీసుకోబోతా ఉన్నారు. వీటితో పాటుగా పలు కీలకమైనటువంటి అంశాలపైన చర్చించి నిర్ణయాన్ని ప్రకటించబోతా ఉన్నారు. ఓకే నరసింహరావు, థ్యాంక్ యూ.